హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. బోన్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బోన్ క్యాన్సర్ వేరే క్యాన్సర్స్తో పోలిస్తే తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, అంటే కొంచెం అన్కామన్ అనే చెప్పాలి. కానీ ఈ రీజన్ వల్లే అవి చాలాసార్లు మిస్ కూడా అవుతుంటాయి. మామూలు నడుము నొప్పే కదా, మామూలు మడమ నొప్పే కదా, మామూలు మోకాల నొప్పే కదా, మామూలు భుజం నొప్పే కదా అని మిస్ చేస్తూ ఉంటారు. సో ఎలా డిటెక్ట్ చేయాలంటే, బోన్ క్యాన్సర్ జనరల్గా నైట్ పెయిన్గా ప్రెసెంట్ అవుతుంది. ప్రతిసారి ఒక ట్యూమర్ స్వెల్లింగ్ లాగా బయటపడకపోవచ్చు, లోపల ఎక్కడో ఉండొచ్చు. అప్పుడు అది నైట్ పెయిన్ ఎక్కువ వస్తుంది. దానివల్ల రెస్ట్లో కూడా పెయిన్ వస్తుంది, యాక్టివిటీలో పెయిన్ వస్తుంది, నైట్లో పెయిన్, రెస్ట్ పెయిన్. ఈ నైట్ పెయిన్, రెస్ట్ పెయిన్ అనేది మనకి క్లింజింగ్ పాయింట్. సెకండ్, చిన్న ఇంజురీకే మేజర్ ఫ్రాక్చర్ అయిపోతుంది. ఊరికే కొద్దిగా మెట్ల మీద జారి పడితేనే ఒక పెద్ద ఫ్రాక్చర్ అయిపోతుంది. అలాంటప్పుడు కూడా క్యాన్సర్ని సస్పెక్ట్ చేసి మీ డాక్టర్ గారి సలహా ప్రకారం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోండి. ఎంఆర్ఐలో చాలా వరకు క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతాయి. ఎర్లీ స్టేజ్లో మైనర్గా ఉన్న క్యాన్సర్స్ అన్నీ కూడా డిటెక్ట్ అవుతాయి. ఒక్క ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం ఎన్నో క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లకుండా ముందే దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ, చాలా మంచి టెక్నాలజీ ఉంది. సో ఎట్లాంటి డేంజరస్ క్యాన్సర్స్ కూడా బాగా క్యూర్ అవుతున్నాయి. సో కాకపోతే ఎర్లీగా డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. సో మీ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఎంఆర్ఐ వాళ్ళు రాస్తే మాత్రం హెసిటేట్ చేయకుండా చేయండి. పోతాయి. ఎంఆర్ఐ నార్మలే వస్తుంది, నార్మలే రావాలనే మనం కోరుకుంటాం. క్యాన్సర్ రావాలని ఎవరు కోరుకోం కదా. పోతే 5,000 పోతాయి, 10,000 పోతాయి. ఎంఆర్ఐ స్కాన్ ఇట్స్ ఓకే, బట్ గెట్ ఇట్ డన్, ఇట్ హెల్ప్స్. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి. చిన్న వయసులో, మధ్య వయసులో, ఇక 50-60 దాటితే క్యాన్సర్స్. బోన్ క్యాన్సరే కాదు, వేరే చోట్ల నుంచి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి బోన్కి వచ్చి ఒక ఫ్రాక్చర్గా ప్రజెంట్ అవుతుంది. అరే ఫ్రాక్చరే కదా అని ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తూ ఉంటే ఒకసారి లోపలికి వెళ్ళాక మాకు ఐడెంటిఫై అవుతుంది, ఒక్కొక్కసారి మిస్ కూడా అవుతుంటాయి. అందుకని మాకు ఏమాత్రం డౌట్ వచ్చినా, చిన్న దెబ్బకే పెద్ద ఫ్రాక్చర్ అయిపోయిందంటే ఆల్రెడీ బోన్ లోపల ఏదో డ్యామేజ్ ఉంది, వీక్ అయిపోయిందని అర్థం. అది ఎంఆర్ఐ చేస్తే మనకు డౌట్ క్లియర్ అవుతుంది. ఒక్కొక్కసారి డౌట్ ఎక్కువ ఉన్నప్పుడు మేము పెట్ స్కాన్ కూడా చేస్తాం, పెట్ సిటీ. ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న ఊర్లలో, చిన్న హాస్పిటల్స్లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో టెక్నాలజీని వాడుకుందాం, ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేద్దాం. దాన్ని క్యూర్ చేయడం చాలా ఈజీ ఈ రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా అనుమానాలు ఉంటే మీరు వాట్సాప్ పెట్టచ్చు.